మనల్ని ఎవడరా ఆపేది అన్నట్టు మన తెలంగాణ సినిమా రాకెట్ స్పీడ్ తోని రయ్యిన దూసుకుపోయి దేశం మొత్తం దేత్తడి అనిపించుడు కాదు దునియా అంతా కూడా దుమ్ము లేపుతున్నది. చిన్న బడ్జెట్ తోనే వేణు వెళ్దండి తీసిన బల్గం సినిమా ఏ రేంజ్ హిట్ కొట్టిందో అందరం చూసినాము. ఇప్పుడు ఆ సినిమా జపాన్ జనాలు కూడా టాకీసులు చూడబోతున్నారు. బల్గం సినిమా నవంబర్ 15 తారీఖు నాడు జపాన్ లో రిలీజ్ అవుతున్నందుకు మస్తు ఖుషి ఉందనుకుంటా. ఆ సినిమా డైరెక్టర్ వేణు పోస్ట్ కూడా పెట్టిండు. ఇక ఆ సినిమా చూసి ఏండ్ల సంధి మాట్లాడుకోకుంటున్న అన్నదమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు కూడా ఏడ్చుకుంటా కలిసిపోయి నాన్ను నా చెల్లు అనుకుంటా బూవ కలిపి బుక్కలు తినిపించుకున్నారు. పంతాలు పట్టింపుల కంటే ప్రేమలు గొప్ప అనుకుంటా అలుముకొని మురిసిపోయారు. కథంతా చూసుకుంటా క్లైమాక్స్ లా తోడుగా మా తోడుండి అని పాట సాలుగానే కండ్ల నీళ్లు కాల్వలే వారిని టాకీసుల్లా. థియేటర్లు ఓటీటీలే కాకుండా ఊర్లలో ప్రొజెక్టర్ పెట్టి కూడా సినిమాలు చూసి ఊరంతా నవ్విర్రు ఏడిసిర్రు అయినోళ్ళ కలయి బలై ఇచ్చుకున్నారు. సావు కథతోని బతుకు బంధాల ఇలువ చెప్పిన బల్గం సినిమా అటు బాక్సాఫీస్ కాడ బంపర్ కలెక్షన్ల రికార్డులతోని ఇటు వరుస పెట్టి అవార్డులతోని ఇది తెలంగాణ సినిమా సత్తా అనిపించింది. ఇప్పుడు అదే బల్గం సినిమా జపాన్ లో కూడా రిలీజ్ అయ్యి ప్యాన్ వరల్డ్ సినిమాగా పేరెళ్ళబోతుంది చూడరిగా. ఇదివరకు రజనీకాంత్ సినిమాలు అటంక బాహుబలి త్రిబుల్ ఆర్ వంటి ప్యాన్ ఇండియా సినిమాలు జపాన్ లో రిలీజ్ అయ్యి జనాలు చూసేది. కానీ ఇప్పుడు బల్గం సినిమా కూడా బాజాప్తా రిలీజ్ అయ్యి మన బాధలు మన బంధాలు మన యాస మన భాషకున్న పతారా పవరాస వంటి అని అనిపిస్తున్నది. మరి మనమంతా అయిపోయింది. ఇక జపాన్ వాళ్ళు కూడా చూసి బలరామ నరిసయ్యో అనగా బకెట్ల కొద్ది కన్నీళ్ళు పట్ట పట్ట రాల్చుకుంటా ఎంత ఎమోషన్ అవుతారో చూడాలిగా. మీకు సినిమాలు తీయొస్తుందా? మీ తాన కథలు ఉన్నాయా? మీరు తీస్తే వాళ్ళు చూస్తారు అని కడుపుల కుట్ర పెట్టుకొని కామెంట్లు చేసిన వాళ్ళు ఇటువంటి చూసిన కళ్ళు తెరిస్తే మంచిగా ఉంటుంది. ఏమంటారు? మహిళా సాధికారత అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకుర్రో ఏమో తెలియదు కానీ మగ దొంగలేనా మోతేవార్లు మేం కాదా? మా టాలెంట్ మేము కూడా చూపిస్తాము అనుకుంటా. ఇగో బీహార్లో ఓ నగల దుకాణాలకు ఎంట్రీ ఇచ్చిర్రి అక్కలు. ఒక ఆమె చెవులకు కమ్మలు పెట్టించుకున్నట్టు చేసుకుంటా దేవుడు చిన్నగా అనుకుంటా అనే వరకలా ఆ దుకాణ పైన మెల్ల కమ్మలు పెడుతుంటే ఇంకో వదిన ఇటు తిరిగి చూస్తున్నట్టు అవతలలోకి అడ్డం కూర్చుంది. అబ్బా మంచిగుంది మరదలా నీకు అన్నట్టు ముద్దుగా ముచ్చట పెట్టుకుంటా మత్పరిస్తుంటే అక్కడ కానిద్దామే కానీ ఏ హే ఏ హే హే అని ఆరారేసుకొని డ్రాలున్న బంగారు సొమ్ములు చోరీ చేసిరు. ఇక ఒక్కసారికి తక్కువ పడతలు పడ్డట్టుంది అనిపించిందో ఏమో గానీ మొత్తానికి మోక చూసి ఇంకోసారి కూడా పనితనం చూపించిరు అట్లనే. ఇక అంత అయిపోయినాక డంబర డాలా అనుకుంటా కూల్గా కూర్చునే వరకలా దుకునపాయనకు కూడా అనుమానం రాలే పాపం. అటు ఇంకా ఆలు పోయినాక చూసుకుంటే ఏముంది 16.5 లక్షల ఇలుగున నగలు సెకండ్లలో మాయం చేసిరని సీసీటీవీలు చూసి గోసతో ఎత్తి కొట్టుకున్నాడు. పాపం ఎన్ని నగలు అమ్మితే ఎన్ని వేలు మిగులుతాయి ఆ దుకునపాయనకు. అట్లకేలి ఇటు తిరిగే లోపల 16.5 లక్షల సొమ్మును మాయం చేస్తే ఎంత బాధ పాపం. దుకాణాలలో సీసీటీవీలు పెడితే దొంగలు భయపడతారు అనుకుంటాం కానీ భయం కాదు. మేము పోయినాక మా టాలెంట్ను 70 ఇంచెస్ టీవీలో చూసుకోర్రి అన్నట్టు బుగులు లేకుండా వచ్చిన పని కానిచ్చుకొని పోతురు ఇట్లా.